మార్నింగ్ నుంచి స్వీటీ నన్ను చాలా మిస్ అవుతూ ఉంటుంది. నేను అంతకన్నా ఎక్కువే మిస్ అవుతూ ఉంటాను. ఎవ్రీ సెకండ్ తను గుర్తొస్తూనే ఉంటుంది. ఈవినింగ్ వచ్చాక కాసేపు ఇలా ఆడుకుంటే నాకు చాలా రిలీఫ్‌గా ఉంటుంది తనతో మాత్రం. తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే నా పనులు నన్ను చేసుకొనిస్తుందనమాట. నేనొచ్చేసరికి మా అన్నయ్య చికెన్ తీసుకొచ్చి మాగ్నేట్ చేసి పెట్టారనమాట. చానా రోజులైపోయిందని. ఇంట్లో చాలా మందే ఉన్నారు. సో, ఫ్రై టైప్ అయితే సరిపోదని చెప్పి కొంచెం పులుసులాగా కర్రీ టైప్‌లో చేస్తున్నాననమాట. ఇలా చేసుకొని తింటే అట్‌లీస్ట్ ఒక 5, 6 మెంబర్స్ అన్నా ఈజీగా తినొచ్చనమాట. నాన్ వెజ్ కదా! కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మాగ్నేట్ చేసుకున్న చికెన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. 50-60% చికెన్ ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా దగ్గరికి రానివ్వాలి. ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ నేను ఏస్తున్నాను. ఎప్పుడైనా షేర్ చేస్తాను మీతోటి ఎలా చేసుకోవాలో. మసాలా వేసుకున్నాక కర్రీ దగ్గరికొచ్చాక కొత్తిమీరేసుకొని దించేసుకోవడమే. చికెన్ పులుసు రెడీ.